కాంగ్రెస్ ప్రభుత్వం తమకిచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ 48 గంటల మహాధర్నాకు దిగారు అంగన్వాడీ ఆశా కార్యకర్తలు. ప్రభుత్వ ఉపాధ్యాయుల కంటే తాము ఎక్కువగా కష్టపడుతున్నా ఫలితం లేదని వాపోయారు. తమని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి 20,000 జీతంతో పాటు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. హామీలు నెరవేర్చకపోతే అసెంబ్లీ ముందు ధర్నా చేస్తామని హెచ్చరిస్తున్నారు అంగన్వాడీలు. ఈ నిరసనపై ఆదిలాబాద్ ఐ న్యూస్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తున్న రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు 48 గంటల పాటు మహాధర్నా కార్యక్రమాన్ని అయితే నిర్వహిస్తున్నారు. అయితే గత ప్రభుత్వంలో కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక కూడా తమకైతే హామీలు ఇస్తున్నారు తప్ప హామీలు కూడా పూర్తి స్థాయిలో అమలు చేయట్లేదు, తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ఇటు అంగన్వాడీలు అయితే ఆరోపణలు చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి నేను మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవనం వద్ద మహాధర్నా కార్యక్రమం వద్దనైతే ఉన్నాం. దాదాపు చూడొచ్చు, ఇటు చిన్న చంటి పిల్లలతోటి కూడా అంగన్వాడీ కార్యకర్తలు అయితే ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొంటున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మనకు అందుబాటులో కొంతమంది అంగన్వాడీలు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, అసలు ప్రధానంగా మీ డిమాండ్ ఏంటిది? ప్రభుత్వాన్ని మీరు ఏం కోరుతున్నారు? ప్రధానంగా మా డిమాండ్ వచ్చేసి NHTS యాప్ తొలగించాలి, ఒకటే యాప్ ఉంచాలి. తర్వాత ఆయాలు టీచర్లు రిటైర్మెంట్ అయ్యి ఇప్పటికీ సంవత్సరానికి దగ్గరకు వస్తుంది. మన ముఖ్యమంత్రి వర్యులు ఇప్పుడు సీతక్క గారు ఒప్పుకున్న జీవో రిలీజ్ అయింది అని చెప్తున్నది. మేము సమ్మెదాకా రాకపోదు, మాకు ఒప్పుకొని జీవో ప్రకారం మాకు టీచర్కు 2 లక్షలు, ఆయకు 1,00,000 రూపాయలు ఇస్తే ఇంత దూరం మేము రాకపోదుము. అది కాక ఇంక అదనపు ప్రోగ్రామ్స్ చేపియడము, టీచర్స్కి ఇబ్బంది పెట్టడము అధికారులతోని, ఇలాంటివన్నీ ఒత్తిడి ఎక్కువ చేయడం వల్లనే మేము ఇక్కడ దాకా రావడం జరిగింది. మళ్ళీ అందులో వాళ్ళు మేనిఫెస్టోలు ఇచ్చిన 18,000 జీతం కూడా ఇంతవరకు మాకు ఇవ్వలేదు. అది కూడా మాకు కావాలని మేము కోరుకుంటూ ఇక్కడ వరకు రావాల్సి వచ్చింది. మా టెంట్ల వద్దకు మేము 24 రోజుల సమ్మె చేసినప్పుడు ఇప్పుడు గెలిచిన అసలు ప్రభుత్వం ఏది ఉందో అది మా టెంట్ల వద్దకు వచ్చి మాకు చాలా హామీలు ఇచ్చిళ్ళు. మిమ్మల్ని పర్మనెంట్ చేస్తాము, మీకు 18,000 జీతం ఇస్తామన్నారు, గ్రాడ్యుటీ చెల్లిస్తామన్నారు. కానీ ఏ ఒక్కటికి కూడా అమలుకు నోచుకోలేదు. మాకు మేము మా డిమాండ్స్ ఏవైతే వాళ్ళు ఇచ్చిందో డిమాండ్స్ నెరవేర్స్తామని, ఖచ్చితంగా ఆ డిమాండ్స్ అన్ని మాకు నెరవేర్చే వరకు మేము ఈ ప్రభుత్వానికి ఎంతవరకైనా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఇప్పుడు వచ్చేసి ఈ 48 గంటలు మా రాష్ట్ర వ్యాప్తంగా 48 గంటలు కలెక్టరేట్ల ముందు వంట వార్పు అనేది ఏది పెట్టుకున్నామో అది ఖచ్చితంగా చేస్తామని, ఈ 48 గంటల వంట వార్పు చేస్తామనేసి మేము ప్రభుత్వాన్ని చెప్తున్నాము. అయినా మాకు ప్రభుత్వం ఇంకా ఏమైనా దిగి రాకపోతే మాత్రం ఇంకా పెద్ద ఎత్తున పోరాటాలకైతే సిద్ధంగా ఉంటామని అంగన్వాడీ టీచర్స్, CITU అంగన్వాడీ టీచర్స్గా హెచ్చరిస్తారు. ఏదో మేము ఈ దేశంలో ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలకి, పేద ప్రజలకి, బాలింతలకి పౌష్టికాహారం మేము ICDS ద్వారా అందిస్తున్నాం అని చెప్తా ఉన్నారు. కానీ ఇలా ICDS ద్వారా అందించడం కాదు, ఇలా ICDSని పూర్తిగా నిర్వీర్యం చేయడానికి ఇలా బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్నింది. అందుకే ఈరోజు NEP నూతన విద్యా విధానం పేరుతోటి ఇలా ఈ దేశంలో ఉన్నటువంటి అంగన్వాడీ వ్యవస్థను అంతా కూడా రద్దు చేసే విధంగా ఇలా ప్రభుత్వం విధానాలు పట్టుకొస్తూ ఉంది. కనీసం అంగన్వాడీ ఉద్యోగులు వాళ్ళ విధులు నిర్వహించకుండా అంగన్వాడీ ఉద్యోగులు వాళ్ళ ఉద్యోగాన్ని వదిలేసి వెళ్ళిపోయే విధంగా ఇలా ప్రభుత్వం ఈ ప్రయత్నం చేస్తూ ఉంది. ఇంతగా ఇవాళ మా హక్కుల కోసం మేము పోరాటం చేస్తూ ఉన్నాం. కానీ ఇవాళ బీజేపీ పట్టుకొచ్చినటువంటి లేబర్ కోర్ట్స్ ద్వారా కనీసం ఇవాళ మాకు పోరాడే హక్కు కూడా ఇవాళ బీజేపీ కాలరాస్తూ ఉంది. కాబట్టి ఈ ధర్నాముఖంగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని మేము అడుగుతున్నది ఏంటంటే, ఈరోజు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి అంగన్వాడీ ఉద్యోగులకి ఇవాళ కనీస వేతనం 26,000 చెల్లించాలని, ఇవాళ నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలని, ఇవాళ ఎవరైతే టీచర్స్ ఉన్నారో వాస్తవానికి ఇవాళ రిటైర్మెంట్ అనే పేరుతోటి సంవత్సరం నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడీ ఉద్యోగులందరినీ కూడా రిటైర్మెంట్ పేరుతోటి ఇళ్లలో కూర్చోబెట్టిళ్ళు. మేము అడిగింది 2 లక్షలు, వాళ్ళు ఇచ్చింది 1,50,000. కానీ మేము గతంలో అడిగింది 10 లక్షలు. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత దారుణంగా ఉందంటే, ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు, మంత్రులకు జీతాలు పెంచడానికి మాత్రం లక్షల డబ్బులు ప్రభుత్వం వెచ్చిచ్చింది. కానీ ఈ రాష్ట్రంలో గర్భిణీలకు, బాలింతలకు, చిన్నపిల్లలకు ఇలా చూసేటువంటి అంగన్వాడీ ఉద్యోగులను మాత్రం ఈ ప్రభుత్వం మర్చిపోయింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే ఈ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాలకి, రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ధర్నాముఖంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఏదైతే మంచిర్యాలలో 100,000 మంది అంగన్వాడీ ఉద్యోగులు టెంట్ కింద కూర్చున్నామో, నువ్వు మా సమస్యలు పరిష్కారం చేయకపోతే ఈ టెంట్లన్నీ కలిసి నీ అసెంబ్లీ ముందుంటాయి, తేల్చుకో అని చెప్పి
ఈ సభాముఖంగా ఈ ప్రభుత్వాన్ని సిఐటి అంగన్వాడీ యూనియన్గా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ప్రతి ఇటు అంగన్వాడీ టీచర్స్ కానీ సిఐటి నాయకులు కానీ చెప్తున్నది ఒకటే, ఎలక్షన్లో మాత్రం అంగన్వాడీలకు హామీలు అయితే గుప్పిస్తున్నారు తప్ప అవి జీవోలుగా అమలు కావడం లేదు. పూర్తి స్థాయిలో తాము ఇబ్బంది పడుతున్నామంటూ కూడా ఇటు అంగన్వాడీలు అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఖచ్చితంగా తమకు ప్రభుత్వ ఉపాధ్యాయులకు సరిసమానంగా 26,000 జీతాన్ని ఇవ్వాలి. అంతేకాకుండా తమకు రిటైర్మెంట్ తర్వాత వచ్చే పూర్తి స్థాయి బెనిఫిట్లు కూడా అందియాలి. లేదంటే మాత్రం అసెంబ్లీ సాక్షిగానైతే తాము ధర్నాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామంటూ ఇటు అంగన్వాడీలు అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. వీడియో జర్నలిస్ట్ రమేష్తో శ్రీనివాస్, ఐ న్యూస్, మంచిర్యాల జిల్లా నుండి.